నమస్తే. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర సమగ్ర శిక్షకు సంబంధించిన ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం, అసలు ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి, మీకు లేడీస్కి ప్రధానంగా ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. మీరు ఎలాంటి బాధలు భరిస్తున్నారు? చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుండి కూడా మేము తెలంగాణ వస్తే మనకు మన బతుకులు బాగుపడతాయి, ఆంధ్ర సపరేట్ తెలంగాణ వస్తే తక్కువ మంది ఉంటాము, మన బతుకులు బాగుపడతాయి, మా జాబులు రెగ్యులర్ అవుతాయి అని ఎంతో సంతోషపడ్డాము. తెలంగాణ వచ్చింది, మళ్ళీ మన కేసీఆర్ గెలిపించుకున్నాము. 5 ఏళ్ళు చూసినాము, 10 ఏళ్ళు చూసినాము. గత ప్రభుత్వం మాకు ఏం మాత్రం న్యాయం చేయలేదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా లాస్ట్ ఇయర్ ధర్నా పాయింట్కి వచ్చి మన ఏకశిల పార్క్ దగ్గర టిపిసిసి ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మీది పెద్ద ప్రాబ్లం కాదు, ఆడపిల్లలందరూ టెంట్ కిందకి వచ్చారు, మీరు చాలా బాధపడుతున్నారు, మీ బాధలన్నీ మాకు తెలుసు, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మిమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందే, మీకు అర్హతలు ఉన్నాయో రెగ్యులర్ చేయాల్సిందే, ఈ ప్రభుత్వం పట్టించట్లేదు, వాళ్ళని గద్ద దింపండి. మేము ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీది పెద్ద సమస్య, ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి దర్బారుకు పిలిచి ఛాయ్ తాగినంత సేపట్లో మీకు జీవో ఇస్తాం, రెగ్యులర్ చేస్తాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరము కూడా మా అమ్మమ్మలు అందరూ కూడా ఓటేపించి మన ముఖ్యమంత్రి గారిని గెలిపించుకున్నాము, ఒక పదవి ఆయన నిలబెట్టుకున్నాము. అలాంటప్పుడు మరి మా సమస్యలు పరిష్కరించాలి కదా. గత 20 ఏళ్ళ నుండి మేము పనిచేస్తున్నాము. ఎంఆర్సీల వల్ల ఒక రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటాడు, మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము విధులు నిర్వర్తిస్తున్నాము. ఒక గవర్నమెంట్ పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఆధార్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏమన్నా ఫర్నిచర్స్ రిక్వైర్మెంట్ కానీ, రైస్ కానీ, అన్నిటికి సంబంధించిన పనులు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చేస్తున్నాము. అంటే విద్యా వ్యవస్థ మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళ మీద నడుస్తుంది. కానీ మా జీతాలు మా కడుపులు నిండుతలేవు. మేము అందరు కడుపులు నిండే పనులు చేస్తున్నాం, మా కడుపులు నిండుతలేవు. మాకు సరే మా పనికి తగ్గ వేతనం వస్తలేదు. మాకు శ్రమ దోపిడీ చాలా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ మన ప్రభుత్వం మా పరిస్థితులను అర్థం చేసుకొని, మా బాధలను అర్థం చేసుకొని మాకు రెగ్యులరైజేషన్ చేయాలని, అందరం కూడా అన్ని క్వాలిఫికేషన్లతో ఉన్న వాళ్ళం ఉన్నాము. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము. ఇంకా కేజీబీవీలో ఉన్న పిల్లలు కూడా పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 16 రోజుల నుండి విద్యకు దూరం అయ్యారు. మరియు వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏమాత్రం స్పందించట్లేదు. మరి టీచర్లందరూ కూడా టెంట్ల కిందకి వచ్చి ధర్నా చేసి పర్మనెంట్ కోసం అని అడుగుతున్నప్పుడు మరి పిల్లలు నష్టపోతున్నారు. టీచర్ల ప్రాబ్లమ్స్ నెరవేరుతామని గవర్నమెంట్ వచ్చి మా ప్రాబ్లమ్స్ చూసుకొని చేయాలి కదా. ఆ విధంగా చేయకుండా పిల్లలు అక్కడ పాఠాలు లేకుండా వాళ్ళు నష్టపోతున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. అది ఒక బాధాకరమైన విషయం. వాళ్ళకి ఇంకేంటంటే 10th ఇంటర్ బోర్డు షెడ్యూల్ వచ్చింది, వాళ్ళ చదువులు కూడా ఎక్కడ కొనసాగుతలేవు. మరి గవర్నమెంట్ ఇందుకు స్పందించదు. మరి సీఎం గారి దగ్గర విద్యా వ్యవస్థ ఉన్నప్పుడు మరి పిల్లలు నష్టపోతారు. 15 రోజుల నుండి ఒక్కరోజు మన పిల్లకు ఒక్క లెసన్ చెప్పకుండా టీచర్ బయట నిలబడితే మనం అడుగుతాము. లక్షల పిల్లలు ఇప్పుడు పాఠాలు లేకుండా స్కూళ్ళలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? విద్యా వ్యవస్థ సీఎం దగ్గరనే ఉన్నప్పుడు అన్ని పట్టించుకొని అడగాలి. మరి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళారా మీరు? మేము వెళ్ళినాము. మాకు ఏంది ధర్నాలు చేస్తున్నామని నాయకులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మాకు న్యాయం చేయాలి మీ ద్వారా అని మేము అడుగుతూనే ఉన్నాము. అడిగిన మమ్మల్ని చర్చలకు పిలుస్తున్నారు. చర్చలకు పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఏముంది, నాన్ ఫైనాన్షియల్ వాటి మాత్రమే మాకు పరిష్కరిస్తారట. ఫైనాన్స్ కి సంబంధించింది కాబట్టి రెగ్యులరైజేషన్ అనేది అది మేము ఇప్పుడు చెయ్యలేము అని మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఎట్లుంటది? మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రం తెలియదా ఇది రెగ్యులరైజ్ కాదు అని? వాళ్ళు అన్ని పెద్దవాళ్ళు అన్ని తెలుసుకొని అంటారు కదా రెగ్యులరైజ్ చేస్తామని. మరి వాళ్ళు ఇచ్చిన మాటని, సీఎం గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోమంటున్నాము. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని మేము కోరుతున్నాము. అంటే ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది మేము రెగ్యులరైజ్ చేస్తే? ఏం కాదు, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని ఎగ్జామ్ రాసే రోస్టర్ పాయింట్ వైజ్ గా మేము నియామకం జరిగినాము ఇందులో. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఏది వేరే రాష్ట్రాలలో కూడా రెగ్యులరైజ్ చేసిరు. జీవోలు అన్ని కూడా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వానికి ఇబ్బంది అంటే మీరు రెగ్యులరైజ్ చేస్తే మీకు బడ్జెట్ పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది అన్నారు కదా ఒక మాట. అయితే మొన్న డిఎస్సి 2024 పెట్టినాక ఇది వరకు ఎన్నేళ్ళకో జాయినింగ్ చేసుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ లేదు కదా, ఎట్లా జాయినింగ్ చేసుకున్నారు? మరి మాకనే సరికి బడ్జెట్ ఉండదా? అదే అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చేసే పని మీరు చేసే పని సేమ్. మరి వాళ్ళు విద్యా వ్యవస్థగా చేస్తారు, మేము కూడా విద్యా వ్యవస్థగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసారు. చాలా గొప్ప పని అది. సీఎం గారు వెంటనే తొందరగా డిఎస్సి చేసి ఈ గవర్నమెంట్ అనే 2024 డిఎస్సి పెట్టి తొందరగా జాబ్లలో తీసుకున్నారు. అంటే ఏ ప్రభుత్వం తీసుకోవాలి ఇంతవరకు, అది చాలా గొప్ప పని. మాకందరికి కూడా ఆమోదకరంగా ఉన్నది. అదే విధంగా మా బాధలు తెలుసుకొని మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కేజీబీ
టీడీపీలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి బడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళకు ఎందుకు ఇంత వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం కానీ ప్రభుత్వాన్ని అంటే మీకు స్టడీగా చూసుకోకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతారు. 20 రోజులు అవుతుంది కావచ్చు మీ సమ్మె చేయబట్టి. వాళ్ళకు ఇప్పుడు ఇన్ని రోజులు ఎగ్జామ్ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది, పని వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు? మీరు ఇప్పుడు వాళ్ళకు బోధిస్తలేరు. పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఆ విషయం గమనించాలి ప్రభుత్వం. వెంటనే మమ్మల్ని చర్చలు ఇవ్వాలి. మా రెగ్యులరైజేషన్ గురించి మాకు జీవో పేపర్ రూపంలో వస్తేనే మేము నిండు కింద వెళ్తాము, లేకపోతే ఆమర నిరాహార దీక్షకు 20,000 మంది దిగుతాము అంతే. అంటే ఇప్పుడు విద్య క్లోజ్ చేసావు, ఇప్పుడు మీరు పోకపోతే అక్కడ ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇంకా ఉద్యమం ఇలా చేస్తా ఉంటే విద్యార్థులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మాకైతే విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశమే ఉంది. కానీ ఏమైతుంది, అక్కడ ఇద్దరు టీచర్లను పెట్టినాము. అంటే మీరు ఇక్కడ చేశారా? అందరం రాకుండా ఇద్దరిద్దరు నుంచినాము. కానీ 30 మంది చెప్పిన పాఠాలు ఇద్దరైతే చెప్పలేరు కదా. ఆ విషయం అయితే గవర్నమెంట్ గమనించాలి కదా. ఇంకొకటి కొంతమంది ఉద్యమాల్లో ఉంటూ కొంతమంది పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్ నుండి ఇద్దరు టీచర్లను కూడా వాళ్ళు ఆల్టర్నేటివ్ పెడుతున్నారు కేజీబీలలో. కానీ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చెప్పే పిల్లలు 100 మంది పిల్లలు లాస్ అవుతున్నారు అనేది గవర్నమెంట్ దృష్టికి రాదా? తెలుస్తుంది కదా. మరి అక్కడ లాస్ అవుతున్నారు, ఇక్కడైతే తీసుకొచ్చమంటున్నారు. 30 మంది చెప్పే పిల్లలు, 30 మంది చెప్పే టీచర్లు 100-200 మంది పిల్లలకు 4 టీచర్లు ఎట్లా పాఠాలు చెప్పగలుగుతారు? గమనించాలి. ప్రభుత్వం కూడా మీకు హెచ్చరిక ఇస్తున్నట్టుంది కదా. మామూలుగా మీరు ధర్నాకు పోతే మేము తీసేస్తామని కూడా చెప్తున్నట్టుంది. తీసేస్తే మాకు ఒక్క నిమిషం అండి, 20 ఏళ్ల నుండి చేస్తున్నాము. ఎంఆర్సీలలో 20,000 జీతం లేదు. మేము సగం కడుపుగా తిని బతుకుతున్నాము. మా పిల్లలు కూడా కడుపు తిండి పెట్టుకోలేకపోతున్నాము. మంచి ఉన్నతమైన చదువు చదివించలేకపోతున్నాము. మంచి బట్ట కట్టించలేకపోతున్నాము. ఇప్పుడు రోజు కూలి చేసుకునేట అతనికి అట్లాంటిది 1000 రూపాయలు ఇస్తున్నారు డైలీ. మాకు అది కూడా లేదు. అంతకంటే అద్మానమైన బతుకులేండి. మేము ఇంటర్లు, పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు, లాలు అన్ని చదివి ఉన్నాం మేము. అంటే కూలీల కంటే అద్మానమైన జీతాలు మాకున్నాయి. అందుకనే ఇదంతా కూడా గవర్నమెంట్ గమనించి మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని, మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, వీళ్ళు మా మధ్యలో ఐకమత్యత చెడగొట్టడం కోసమని ఆ ఉపాధ్యాయ సంఘాలు తీసుకొచ్చి మిమ్మల్ని ధర్నా చేయమని ముందుకు వస్తున్నాయి. ఈ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేయమని మీరు ముందుకు తీసుకొస్తున్నాయి. ఆ ఏ ఉపాధ్యాయ సంఘాలు మమ్మల్ని ముందుకు తీసుకొస్తలేవు. మా కడుపు ఖాళీ, మాకు ఇంట్లో వెళ్ళక మేము ధర్నాకు దిగినాం. 20 ఏళ్ల పాటు చూసి 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 ఇప్పుడు మా కడుపుండా తినే పరిస్థితి లేదు కాబట్టి అన్ని రేట్లు పెరిగినాయి. మా జీతాలు ఏమాత్రం పెరుగుతలేవు కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. మాదందరినీ రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ధర్నాకు దిగినాము. మహిళలకు సంబంధించి మెటర్నిటీ లీవ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? అసలు ఏమీ లేవు. మాకు మెటర్నిటీ లీవ్స్ లేవు, ఏమీ లేవు. సండే రావాలి, వినాయక చవితికి రావాలి, రాఖీల పండుగకి రావాలి, ఏ పండుగలు ఉంటావు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, పని చేయాలి. లేకపోతే ఏమంటారు మా పై అధికారులు, మీరు నేను రమ్మన్నప్పుడు రాలే కదా, జాబు పోతుంది అంతే తీసేస్తాను, తుమ్మినా పోతుంది తగ్గినా పోతుంది అంటారు. జాబులు మాకు ఎందుకు? సెక్యూరిటీ లేదు, జాబులు ఇవి. ఒక జీవిత బీమా లేదు, ఒక హెల్త్ బీమా లేదు. ప్రభుత్వమే చెప్తాయి కదా వాళ్ళకి ఏది మహిళలను రక్షించుకోవాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్తూ ఉంటాయి కదా. ఈ రోజు మరి అదే మరి అది ఓన్లీ గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళకి. అంటే మేము కూడా వాళ్ళతో అన్ని గంటలు మేము పని చేస్తున్నాము. తక్కువ జీతానికి మేము ఎక్కువ సర్వీస్ ఇస్తున్నాము గవర్నమెంట్ కి. అది గమనించాలి. గమనించి మా ప్రాబ్లమ్స్ అనేది నెరవేర్చాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రైవేట్ కంపెనీస్ ఎంఎన్సీలో కావచ్చు వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, మహిళలకు ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి ఏదైనా ఉంటే మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాల్సిందని చెప్తుంది. మరి మీకు మరి మీరు గవర్నమెంట్ లో పని చేసుకుంటూ గవర్నమెంట్ కోసం పని చేస్తూ ఉంటే మీకు అలాంటి పరిస్థితి లేవు ఎందుకని? అదే మరి అదే గవర్నమెంట్ గమనించాలి. మేము కూడా అందరితో సమానంగా, మేము ఆడపిల్లలమే, మాకు అన్ని సీఎం దృష్టికి తీసుకోలేదా? తీసుకుపోయినాము. దేనికైనా కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఆగండి ఆగండి చర్చలు పిలుస్తామంటారు. ఇంకెప్పుడు పిలుస్తారు చర్చలకు? మమ్మల్ని పిలవాలి. ఇంకా 10-16 రోజుల నుండి టెంట్ల కింద దూర ప్రాంతాల నుండి వచ్చి తక్కువ జీతానికి ఉన్న డబ్బులన్నీ బచ్చాజీల్లో పెట్టుకుని టెంట్ల కింద వచ్చి తినక సంటి పిల్లల్ని తీసుకొచ్చి ఎండకు వానకు అనగా కూర్చొని చేస్తున్నాం. ఇప్పుడు కూడా వర్షం వస్తుంది, కూర్చొని చేస్తున్నాము. మరి ఆడపిల్లల ప్రాబ్లమ్స్ అన్ని మన సీఎం గారు పట్టించుకొని, మరి మన గవర్నమెంట్ మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు ఆయన అక్క చెల్లెలు ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బాలికలు కూడా మొత్తం బాలికలే కాబట్టి వాళ్ళకి విద్య ఇవ్వాలి, మహిళలకు మంచి రక్షణ ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్దేశం. అలాంటప్పుడు మీకే న్యాయం చేయలేకపోతుంది. పిల్లలని మేము మా పిల్లల కంటే ఎక్కువ రాత్రి పగలు ఉండి వాళ్ళకి చిన్న చీమ కొట్టిన బాధ్యత మాదే కాబట్టి అన్ని మేము వాళ్ళకి చూసుకుంటాము, ఎలాంటి హాని లేకుండా చూసుకుంటాము. మరి అలాంటి పిల్లల్ని వదిలేసి మేము మా జాబ్ రెగ్యులరైజేషన్ కూడా ధర్నాలు చేసినప్పుడు మరి ఆ పిల్లల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏమైతుంది అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇంకొకటి, మాకు ఏ ఉపాధ్యాయ సంఘాలు కూడా మమ్మల్ని ముందుకు దోయలేదు, మాకు మద్దతు మాత్రమే తెలుపుతున్నాయి. ఆ విషయం కూడా ఒకటి గమనించాల్సిందిగా కోరుతున్నాం.
గత ప్రభుత్వం సంబంధించి కేసీఆర్ ఏమైనా మీకు హామీ ఇచ్చిండా? సార్ గారు కూడా మాకు చెప్పిరు ఏంటంటే తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అనే పదమే ఉండదు అన్నాడు. ఏం చేసాడు 10 ఏళ్ళు? ఏం చేయలేదు. మమ్మల్ని మాత్రం పీచి బిబ్బి చేసిరు, మా సేవతో పెట్టి దోచుకున్నారు. 10 సంవత్సరాలు ఎప్పుడు కేసీఆర్ దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళినాము. మన కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము ధర్నా చేసినాము, 23 రోజులు ధర్నా చేసినాము. ధర్నా చేసినప్పుడు వాళ్ళు ఏం స్పందించలేదు. లాస్ట్ కి ఎలక్షన్ లో వచ్చే మూమెంట్ లా రెగ్యులర్ చేస్తాము అని మమ్మల్ని టెంట్ తీసి చెప్పించారు. అంత ముందే మన ముఖ్యమంత్రి గారు అప్పుడున్న మన రేవంత్ రెడ్డి సార్ గారు మా ధర్నా పాయింట్ కి వచ్చి రెగ్యులర్ చేస్తాం, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా అని అన్నారు. ఆ విధంగా మనం రేవంత్ రెడ్డి గారిని మనం గెలిపించుకున్నాం అందరు చెప్పి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని 20 ఏళ్ల నుండి కష్టపడుతున్న మా 20,000 కుటుంబాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గవర్నమెంట్ అయినా గొప్ప పేరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, అప్పుడు కూడా ఆశించారు తెలంగాణ వస్తే బాగుపడుతుంది, మన ముఖ్యమంత్రి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావడం ఎలా చూస్తారు? అదే సార్ ఎలా చూస్తారు అంటే మామూలు ఎలా అనుకుంటారు? అన్ని సమస్యలు తీరుతాయి అనుకున్నాం, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వీళ్ళకి కూడా సంవత్సరం అవుతుంది. అంటే మీకు నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ పై? నమ్మకం ఉంది సార్, ఈ గవర్నమెంట్ పై నమ్మకం ఉంది. ఎందుకంటే కొన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ పనులు మేము ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది ఒక శాఖ, విద్యాశాఖ రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే ఉంది కాబట్టి వీళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుంది కాబట్టి 1 మంత్ లోపే మీకు రెగ్యులర్ చేస్తామని అన్నారు. 1 మంత్ కాదు 1 ఇయర్ వెయిట్ చేసినాం మేము. ఈ లోపల అనేక రకాల శాఖలకు సంబంధించిన పనులు ఉన్నాయి, అన్ని చేసుకుంటూ వస్తున్నారు. మాది కూడా చేస్తారు అనే నమ్మకం మాకు ఉంది సార్. ఎట్లనైనా ఈ గవర్నమెంట్ లోనే మేము రెగ్యులర్ కావాలి, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేసిరు అనే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కాలి అని ఈ మీడియా ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రైట్, ఇది సంగతి. చూస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళ ప్రధానమైన డిమాండ్ మాకు రెగ్యులరైజ్ చేయండి, మాకు ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ప్రకారం మేము తీసుకున్నారు కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులను ఎలా అయితే భర్తీ చేసుకుంటారో అదే విధంగా మాకు కూడా ఒక ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు. దీనికి వల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే ఆ ఎగ్జామ్ రాసినాం, పాస్ అయినాం, కాకపోతే ఈరోజు మేము రెగ్యులర్ ఎంప్లాయీగా చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా మహిళలకు సంబంధించి అయితే వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ కూడా ఇస్తలేరని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకటే చెప్తా ఉంటారు, మహిళలకు రక్షణంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళకు మెటర్నిటీ లీవ్సే ఇస్తలేరంటే వీళ్ళకు ప్రభుత్వం ఎలా వీళ్ళకి న్యాయం చేయగలుగుతుంది ఆలోచించారు. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఇక్కడ మేధగా సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పిల్లలే ఒక పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి నిజంగా న్యాయం చేయాలి, వాళ్ళకి నాణ్యమైన విద్యను అందియాలంటే వీళ్ళని ఫస్ట్ వీళ్ళ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లను తీర్చి వీళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత వీళ్ళకి ఒక భరోసాని ఇచ్చి, ప్రభుత్వం మీ వెనుక ఉంది, మీకు భరోసాని ఇచ్చి మీరు పనిచేయండి, వాళ్ళకి చదువు అందించండి, వాళ్ళకు పిల్లలను ఒక ఉన్నత స్థితికి తీసుకువేయడానికి మీ పాత్ర ముఖ్యమని చెప్పేసి వీళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి పోయి వీళ్ళకి సంబంధించినటువంటి జీతాలలో కోత పెట్టడం, వీళ్ళకు ఇంకా సంబంధించిన పోస్టులకు పంపించకపోవడం, అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పేసి వాళ్ళతో చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒకటి దృష్టి సాధించాలి. ఎందుకంటే ప్రభుత్వము అనుకుంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి, గురుకులాలను బాగు చేయాలి, ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కొత్త గురుకులాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, ఇంకా వెరైటీ కావచ్చు, ఇంకా కొత్త గురుకులాన్ని స్టార్ట్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నప్పుడు ఈ ఒక పాత ఎందుకు పట్టించుకుంటలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాత్రం వినిపిస్తోంది. అంటే పక్కా ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిల్లలు కాబట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉన్న వ్యవస్థను చేంజ్ చేసి వీళ్ళకి తక్షణం వీళ్ళ డిమాండ్లను నెరవేర్స్తేనే ఒక విద్యా వ్యవస్థ బాగుపడే అవకాశం ఉంటుంది.